హలో లైటా, దిస్ ఇస్ దీప్సిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశేషాలు. మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరికి అసలు బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి, బ్లాక్డ్ అకౌంట్ అసలు ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలి, అసలు బ్లాక్డ్ అకౌంట్ జర్మనీకి ఏ వీసా మీద వచ్చే వాళ్ళు అప్లై చేసుకోవాలి, ప్రెసెంట్ మార్కెట్ లో బ్లాక్డ్ అకౌంట్ ఇచ్చే వాళ్ళు బెస్ట్ ఎవరున్నారు అనే విషయాలన్నింటినీ క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్నీ గురించి ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తాయి. జర్మనీకి వచ్చే వాళ్ళకి కాదు, జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట మన ఛానల్లో ఉండే వీడియోస్. సో ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇండియా నుంచి మనం జర్మనీకి స్టూడెంట్ వీసా మీద వచ్చినా, జాబ్ సీకర్ వీసా మీద వచ్చినా, అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చినా సరే మనం ఖచ్చితంగా బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నిజానికి మనకి వీసా కూడా రాదనమాట. సో బ్లాక్డ్ అకౌంట్ ప్లేస్ కీ రోల్ ఇలాంటి వీసా మీద కనుక మనం వచ్చినట్లయితే నిజానికి E3 వీసాసే కాదు, మైనర్ గా ఇంకా చాలా వీసా టైప్స్ అయితే ఉంటాయి. బట్ మేజర్ గా ఎక్కువ మంది జనాలు ఈ టైప్ ఆఫ్ వీసా మీదే వస్తారనమాట. సో అందుకనే కాన్సన్ట్రేట్ గా E3 వీసాస్ గురించే చెప్పాను. జర్మనీ ఎంబసీకి వెళ్లి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తాం కదా, అలా సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ లో బ్లాక్డ్ అకౌంట్ కూడా చూపించాలి. సో ఎవరైతే ఈ వీసాస్ మీద వస్తారో ఫస్ట్ ఇండియాలో ఉండంగానే ఒక బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ బ్లాక్డ్ అకౌంట్ రావడానికి మళ్ళీ మనకి 1 or 2 weeks టైం అయితే పడుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఎంబసీకి వెళ్లే అపాయింట్మెంట్ డేట్ టైం కి ఖచ్చితంగా మీ చేతిలో బ్లాక్డ్ అకౌంట్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. అండ్ అసలు బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి, నిజానికి చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ స్పెషల్ బ్యాంకే అనమాట. ఈ బ్లాక్డ్ అకౌంట్ లో మనం డబ్బుల్ని దాచుకుంటాము. మనం బ్లాక్డ్ అకౌంట్ లో దాచుకున్న డబ్బులు మనం జర్మనీ వచ్చేదాకా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అందులోనే ఉంటాయి. అండ్ మనం బ్లాక్డ్ అకౌంట్ లో వేసే మనీ కూడా ప్రతి వీసా టైప్ కి ఒకేలా అయితే ఉండదు. ఒక్కొక్క వీసా టైప్ కి ఒక్కొక్క రకమైన అమౌంట్ అయితే మనం బ్లాక్డ్ అకౌంట్ లో వేసుకోవాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కి అయితే 11,208 euros అయితే బ్లాక్డ్ అకౌంట్ లో వేస్తాం అనమాట. సో అలా వేసిన ఆ అమౌంట్ ని మీరు జర్మనీ వచ్చిన తర్వాత ప్రతి నెల 934 euros మీరు తీసుకుంటారు. ఇలా వచ్చిన ఈ మనీని మనం నెలవారీ ఖర్చులకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెలవారీ ఖర్చులకి ఉపయోగపడడానికి ఉండడానికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కిందే మనం బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటాము. జనరల్లీ స్టూడెంట్ వీసా మీద వచ్చినా, జాబ్ సీకర్ వీసా మీద వచ్చినా, ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చినా సరే మనకి వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉండదు కదా. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కి మన ఇండియా నుంచి మన మనీని అయితే తెచ్చుకుంటాము. సో అలా తెచ్చుకున్న మనీయే బ్లాక్డ్ అకౌంట్ లో ఉండే మనీ అనమాట. బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. టు బి ఫ్రాంక్, మనకి మార్కెట్ లో బ్లాక్డ్ అకౌంట్ ఇచ్చేవి చాలానే ఉన్నాయన్నమాట. అందులో ది బెస్ట్ ఏంటో కూడా చెప్తాను. బట్ జనరల్ గా ఫస్ట్ అయితే నేను ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఏదో ఒక ప్రొవైడర్ ని చూస్ చేసుకోవాలన్నమాట. అలా మీరు చూస్ చేసుకున్న ప్రొవైడర్ నుంచి బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ అప్లికేషన్ వేయాలన్నమాట. అలా అప్లికేషన్ వేసిన తర్వాత వాళ్ళు మీకు 2 or 3 days లో కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక IBN నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ IBN నంబర్ కి మీరు ఎంత అమౌంట్ ఆఫ్ మనీని డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా మీద కనుక వచ్చినట్లయితే 11,208 euros ని మీరు ఆ బ్లాక్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ వేరే వీసా మీద వస్తే అకార్డింగ్ టు దట్ వీసా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ మనీని మీరు ఈ IBN నంబర్ ద్వారా ఆ బ్లాక్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేయొచ్చు అనమాట. మీరు ఇలా డిపాజిట్ చేయాలి అంటే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్ అయినా వెళ్ళి ఇలా డిపాజిట్ చేయొచ్చు. లేదా మీరు ఆన్లైన్ లో సమ్ యాప్స్ ఏమన్నా యూస్ చేసుకుని మీ కరెన్సీతో జర్మన్ యూరోస్ లోకి మార్చి అలా మీరు చేయాలనుకున్నా సరే చెయ్యొచ్చు అనమాట. మీరు ఇలా ఈ బ్లాక్డ్ అకౌంట్ లో మనీ వేసిన తర్వాత 1 or 2 days కి మీకు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది అని ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చేస్తారనమాట. అలా ఇచ్చిన డాక్యుమెంట్ ని పట్టుకుని మీరు వీసా ఆఫీస్ కి వెళ్లి వీసాని అయితే హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. సో ఏదేమైనా సరే మీరు ఈ వీసాస్ మీద వచ్చారు అంటే ఖచ్చితంగా బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సిందే. అండ్ ఈ బ్లాక్డ్ అకౌంట్ లో ఉన్న మనీ మీరు జర్మనీ వచ్చి ఆ బ్లాక్డ్ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకునే దాకా ఫ్రీజ్ అయ్యే ఉంటాయి అనమాట. సో అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ బ్లాక్డ్ అకౌంట్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీరు జర్మనీ వచ్చిన తర్వాత విత్ ఇన్ ది 3 months లో హౌస్లాండ్ బెహోర్డే లోకి వెళ్లి మీ వీసాని రెసిడెన్స్ పర్మిట్ కింద మార్చుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడ ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పనులు అయిపోయిన తర్వాత మనం వాటిని తీసుకెళ్లి మనం బ్లాక్డ్ అకౌంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ అకౌంట్ ని యాక్టివేట్ చేసి ఆ యాక్టివేట్ చేసిన
తర్వాత మీరు కరెంట్ అకౌంట్ అయితే తీసుకుంటారు కదా, ఆ కరెంట్ అకౌంట్ లో ప్రతి మంత్ మీరు బ్లాక్డ్ అకౌంట్ లో దాచుకున్న మనీ ఇంత పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్లాక్డ్ అకౌంట్ అంటేనే బ్యాంక్ అన్నావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ అకౌంట్ ఎందుకు తీసుకోవాలి అని. యాక్చువల్లీ బ్లాక్డ్ అకౌంట్ లో మనం మనీ విత్ డ్రా చేసుకోవడం కుదరదు అనమాట. సో మనీ విత్ డ్రా చేసుకోవడానికి కుదరాలి కాబట్టి మనం కరెంట్ అకౌంట్ అయితే జర్మనీ వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకుని అలా బ్లాక్డ్ అకౌంట్ లో ఉన్న మనీని మనం కరెంట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసి అలా కరెంట్ అకౌంట్ లో వచ్చిన మనీని మనం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి మనం మనీని ట్రాన్సాక్షన్ అయితే చేసుకుంటాము. మొత్తానికి ఇదన్నమాట బ్లాక్డ్ అకౌంట్ గురించి. అయితే మనం బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే మనం ఉన్న ప్లేస్ లోనే చాలా ఈజీగా కొరాకిల్ బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కొరాకిల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఉంటదన్నమాట. సో ఆ ఆన్లైన్ పోర్టల్ కి వెళ్ళి చాలా ఈజీగా మనం ఒక బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అసలు ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. నేనైతే లింక్ ఓపెన్ చేశాను. ఇలా అప్లై నౌ కొట్టంగానే పేజ్ అయితే ఓపెన్ అయింది కదా. ఈ పేజ్ లో చూడండి మనం డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అండ్ అసలు మనం జర్మనీకి ఏ వీసా మీద వస్తున్నాము అనేది కూడా అడిగింది. సో మనం అసలు ఏ వీసా మీద వస్తున్నాము, ఎంత మనీ డిపాజిట్ చేస్తున్నాము, ఎంత మనీని మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాము ఎవ్రీ మంత్ అనేవన్నీ ఇచ్చేసిన తర్వాత మన పాస్పోర్ట్, మన ఫోటో అండ్ అడ్మిషన్ లెటర్ కూడా ఇచ్చేసి మనం సైన్ చేసేసి ఇంకా సబ్మిట్ చేసేస్తే చాలు. విత్ ఇన్ 24 hours లో మన కన్ఫర్మేషన్ లెటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీరు అకౌంట్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ ది 2 hours లోనే మీకు మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట, కన్ఫర్మేషన్ మెయిల్. అండ్ వీటిలో మనకి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మనం కొరాకిల్ కస్టమర్ సర్వీస్ కూడా మెయిల్ చేయొచ్చు. వీళ్ళ మనకి అందుబాటులో కూడా ఉంటారు. అండ్ వీళ్ళ సర్వీస్ చార్జెస్ కూడా కేవలం 99 యూరోసే. వీళ్ళు చార్జ్ చేసే బఫర్ చార్జెస్ కూడా 80 యూరోసే. ఆ 80 యూరోస్ కూడా మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తాయి అనుకోండి. వీళ్ళలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి కొంతమందికి వీసా రిజెక్షన్స్ అవ్వచ్చు. ఇలా రిజెక్షన్ అయితే గనక చాలా మంది బ్లాక్డ్ అకౌంట్ లో ఉన్న మనీని మొత్తం తిరిగి ఇవ్వరు అనమాట. ఎంతో కొంత చార్జ్ అయితే చేస్తారు. బట్ వీళ్ళైతే అలా కాదు, ఎలాంటి చార్జ్ చేయరనమాట. ఒకవేళ మనకి వీసా కనుక రిజెక్ట్ అయ్యింది అంటే మనం ఎంత మనీ అయితే డిపాజిట్ చేసామో అంత మనీ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఈ కొరాకిల్ లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవాలి అన్న ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు బ్లాక్డ్ అకౌంట్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా 60 యూరోస్ అయితే కట్టాల్సి ఉంటది. అది కూడా నీడెడ్ అయితేనే అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటది. అలా అని ప్రతిసారి కాదు. జనరల్లీ బ్లాక్డ్ అకౌంట్ అయితే 1 year ఉంటది. ఈ 1 year తర్వాత మనం బ్లాక్డ్ అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది అనమాట. బట్ సమ్ కేసెస్ లో బ్లాక్డ్ అకౌంట్ ని మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటది. అలాంటి కేసెస్ లో మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ 60 యూరోస్ అయితే పే చేయాల్సి ఉంటది. అంటే రీజనల్ సర్వీస్ కూడా ఉందన్నమాట. సో మన రీజన్ కి తగ్గట్టు వాళ్ళు సర్వీస్ కూడా చేస్తారు. కొన్ని బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్స్ లో పోస్ట్ డినెంట్ లో రీవెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్తారనమాట. బట్ కొరాకిల్ లో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీరు కొరాకిల్ బ్లాక్డ్ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఎవరైనా సరే జర్మనీకి స్టూడెంట్ వీసా మీద, జాబ్ వీసా మీద ఆర్ ఆపర్చునిటీ కార్డ్ మీద కనుక వస్తున్నారో అయితే ఎలానో మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి మీరు ఒరాకిల్ లో అయితే ఓపెన్ చేసుకోండి. మీకు లోయెస్ట్ బఫరింగ్ చార్జ్ తో బోర్డ్ బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి బ్లాక్డ్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీ అకౌంట్ లో 10 యూరోస్ బోనస్ గా రివార్డ్ కూడా అవుతాయి. సో ఎవరైనా సరే బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే లేట్ చేయకుండా కొరాకిల్ లో ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా కొరాకిల్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే వాళ్ళకి కొరాకిల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు కొరాకిల్ గురించి ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు చూడండి. కొరాకిల్ గురించి మీరు అన్ని తెలుసుకుని బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు జర్మనీ గురించి ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటికి రిప్లై కూడా ఇస్తాను. అండ్ మీరు జర్మనీ గురించి ఏమన్నా విషయాలు తెలుసుకోవాలన్నా సరే ఆ టాపిక్ ఏంటి అని నా కామెంట్ అయితే చెయ్యండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద కూడా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు డైరెక్ట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి జర్మనీ విశేషాలు అనమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కొరాకిల్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నా సరే కింద నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్.